అమరావతిలో జరిగినటువంటి ఒక వార్త ఈనాడు హైలైట్ చేసింది. ఏంటి అంటే రాజధాని గ్రామంలో మట్టి తవ్వకాలు ఇంకా జరుగుతున్నాయి. తాజాగా రాజధాని గ్రామం వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయానికి దక్షిణం వైపు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పక్కన మట్టి అక్రమ తవ్వకాలు జరిగాయి. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు జేసీబీలతో రోడ్డు పక్కన ఉన్న మట్టిని తవ్వి లారీలో తరలిస్తుండగా వెంకటపాలెం రైతులు వాళ్ళని అడ్డగించారు. ఓ లారీని నిలిపేశారు. మట్టి ఎందుకు తవ్వుతున్నా అని ప్రశ్నిస్తే రహదారి నిర్మాణాధికారులు తీసుకెళ్లమన్నారంటూ పొంతలేని సమాధానం చెప్పారు. కాసేపటి తర్వాత ఉండవల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి మట్టి తవ్విస్తున్నట్లు చెప్పారు. వాళ్ళని అక్కడే నిలిపిన రైతులు వెంటనే తుళ్ళూరు సీఐ గంగా వెంకటేశ్వరకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వాహనాలతో పాటు ఇద్దరు వ్యక్తులు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ తరలించారు. జాతీయ రహదారి పనుల్లో తవ్వి నిల్వ చేసిన మట్టిని కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు తరలిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. 50 లారీల వరకు మట్టిని తరలించి ఉండొచ్చని స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం మీద దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మరి రాజధాని గ్రామమైన మంగళగిరి మండలం కృష్ణాయపాలెం శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మట్టి తవ్వకాలు జరపడంతో కలకలం రేగింది. ఈయన రహదారి పక్కనే మట్టి తవ్వుకుని వెళ్లారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం